ముదుర్లలో కొంతమంది మహాముదుర్లుంటారు. తిమ్మిని బమ్మిని చేయడంతో అలాంటి వారు సిద్ధహస్తరు. అందరి దారు వేరు, మా దారి రహదారి అన్నట్లుగా వ్యవహరిస్తుంటారు ఈ మహాముదుర్లు. అనేక వ్యాపారాలు చేసుకుంటూ లక్షలు కోట్లు సంపాదిస్తున్న కొంతమంది వ్యాపారులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కట్టాల్సిన జీఎస్టీని మాత్రం కట్టడం లేదు. మమ్మల్ని ఎవరు అడుగుతారు, అడిగితే దమ్ము ధైర్యం ఎవరికి ఉంటుందన్న అహంకారంతో విర్రవీగిపోతుంటారు. అయితే అలాంటి దేశముదుర్ల పనిని పట్టే పనిలో పన్నారు జీఎస్టీ అధికారులు. వ్యాపారుల్లో ఉన్న కొంతమంది మహాముదుర్ల భరతం పట్టేందుకు ప్లాన్ ఆఫ్ యాక్షన్ ను రెడీ చేస్తున్నారు. మహాముదుర్ల నుంచి ఎలాగైనా జీఎస్టీని రాబట్టేలా పక్కా ప్లాన్ చేస్తున్నారు. కస్టమర్ నుంచి జీఎస్టీ కట్టించుకొని ప్రభుత్వానికి ఎగ్గొడుతున్న వ్యాపారులు లెక్కను బయటపెట్టారు ఏపీ సీజీఎస్టీ ఆడిట్ కమిషనర్ ఆనంద్ కుమార్. ఆడిట్లో నిప్పులాంటి నిజాలు బయటపడుతున్నాయని ఆయన తెలిపారు. వ్యాపార సంస్థల నిజ స్వరూపాన్ని ఆడిట్ కమిషనర్ ఆనంద్ కుమార్ బయటపెట్టారు. ఏపీలో దాదాపు 1040 కోట్ల జీఎస్టీని వసూలు చేసి ప్రభుత్వానికి కట్టని వ్యాపార సంస్థలు ఉన్నట్లుగా ఆయన తెలిపారు. 2023 నుండి 2024 ఆర్థిక సంవత్సరంలో 602 వ్యాపార కేంద్రాల్లో ఆడిట్ కమిషనర్ తనిఖీ చేశారు. ఆడిట్ తనిఖీల్లో వ్యాపారస్తులు కోట్లాది రూపాయల జీఎస్టీని ఎగ్గొట్టినట్లుగా గుర్తించారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా అసోసియేటివ్ ఎడిటర్ రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రాజు. రైట్ మాధురి, మొత్తం మీద ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1040 కోట్లు రూపాయలకు సంబంధించినటువంటి జీఎస్టీని ఎగవేసినటువంటి విషయాన్ని తాజాగా ఏపీ సీజీఎస్టీ ఆడిట్ కమిషనర్ ఆనంద్ కుమార్ బయటపెట్టినటువంటి పరిస్థితి. అయితే ఆయన దీని మీద మాట్లాడుతూ భారీ ఎత్తున జీఎస్టీ చెల్లింపులకు సంబంధించి ఎగవేతకు సంబంధించి అక్రమాలు జరిగాయని చెప్పేసి ఆయన నిర్ధారించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎస్పెషల్లీ మనం ఏదైనా సరే కొనుగోలు చేసినటువంటి సందర్భంలో అందులో వస్తువు రూపంలో కొన్ని సేవల రూపంలో కొన్ని జీఎస్టీకి సంబంధించినటువంటి చెల్లింపులు చేస్తూ ఉంటాం. ఆ జీఎస్టీకి చెల్లింపులు వినియోగదారులు చేస్తే ఆ వినియోగదారులు చేసినటువంటి ఆ చెల్లింపుల నుంచి ఆ మొత్తాలని కూడా ఆ ప్రభుత్వానికి పన్నుల రూపంలో ఆయా వ్యాపార సంస్థలు చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం అలాంటిది జరగట్లేదు. ఇక్కడ వినియోగదారుల నుంచి అయితే ఈ జీఎస్టీని వసూలు చేస్తూ ఉన్నటువంటి వ్యాపార సంస్థలు ఆ జీఎస్టీ ప్రభుత్వానికి చెల్లించకుండా తమ మధ్య పెట్టుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి. ఈ విధంగా దాదాపు 1040 కోట్ల రూపాయల వరకు సంబంధించి కూడా జీఎస్టీ వసూలు చేసి వినియోగదారుల నుంచి చెల్లించినటువంటి విషయాన్ని అధికారులు కూడా గుర్తించినటువంటి పరిస్థితి. వీటి మీద నోటీసులు కూడా ఇస్తూ వాటిని రికవరీ చేసినటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దాదాపు 1040 కోట్ల రూపాయల వరకు ఇంకా చెల్లించకపోవడంతో కేవలం ఇప్పటి వరకు 140 కోట్ల వరకు మాత్రమే రికవరీ చేసినట్టు అధికారులు కూడా చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. అంతకుముందు సంవత్సరంలో ఈ సంఖ్య చాలా తక్కువగా కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా ఒక హోటల్కి వెళ్ళి హోటల్కి సంబంధించి అక్కడ భోజనం చేసిన తర్వాత అక్కడ చెల్లించేటటువంటి బిల్లులో సిజిఎస్టీ అలాగే ఎస్జిఎస్టీ 2 జిఎస్టీలకు సంబంధించినటువంటి ఆ రెస్టారెంట్కి సంబంధించి ఉన్నటువంటి దానికి సంబంధించి ఆ బిల్లుతో పాటు ఆ వినియోగదారుడి నుంచే ఆ జీఎస్టీని వసూలు చేస్తారు. సో వసూలు చేసినటువంటి దాన్ని తమ ఖాతాలో వేసుకుంటూ తమ దగ్గరే పెట్టుకుంటున్నారు తప్ప దాన్ని ప్రభుత్వానికి చెల్లించట్లేదు. కానీ వినియోగదారులు మాత్రం పన్నుల రూపంలో భారీ ఎత్తున ప్రభుత్వానికి కాకుండా వస్తువులకి సేవలకి చెల్లిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో వస్తువులు సేవలకి ప్రజలు చెల్లించినటువంటి పన్నులను ఈ మధ్యలో ఉన్నటువంటి వ్యాపార సంస్థలు కావచ్చు, అంతేకాకుండా ఈ వ్యాపార కేంద్రాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళంతా కూడా మహాముద్రులుగా మారి ఆ డబ్బుని ప్రభుత్వానికి చెల్లించకుండా ఎగ్గొడుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్. సో ఇది ఒక రకంగా చెప్పాలంటే దేశానికి సంబంధించినటువంటి ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసేటువంటి ప్రయత్నం అని చెప్పుకోవచ్చు. కొన్ని వందల కోట్ల, అంటే ఒక రాష్ట్రానికి సంబంధించి దాదాపు 1000 కోట్ల రూపాయల వరకు కూడా జీఎస్టీకి సంబంధించినటువంటి నిధులు, జీఎస్టీకి సంబంధించినటువంటి డబ్బులు చెల్లించకపోవడం అనేది నిజంగా దేశ ఆర్థిక వ్యవస్థకు ఒక పెను సవాల్. మొత్తానికి దాదాపు 2,10,000 కోట్ల రూపాయల వరకు ఈరోజు దేశంలో జీఎస్టీకి సంబంధించినటువంటి బకాయిలు ఉన్నాయని చెప్పేసి పెద్ద ఎత్తున ఆ జీఎస్టీకి సంబంధించినటువంటి అధికారులు నోటీసులు కూడా జారీ చేస్తున్న పరిస్థితి. అంటే దేశవ్యాప్తంగా 2 లక్షల కోట్ల రూపాయలు ఈ విధంగా ప్రజల నుంచి వసూలు చేసినటువంటి జీఎస్టీ రూపంలో, పన్ను రూపంలో సేకరించినటువంటి, అంతేకాకుండా తీసుకున్నటువంటి ఈ వ్యాపార సంస్థలు వాటిని ప్రభుత్వాన్ని చెల్లించకుండా ఏ విధంగా మోసం చేస్తున్నాయనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఒక ఆంధ్రప్రదేశ్లోనే దాదాపు 1040 కోట్ల రూపాయల వరకు కూడా చెల్లించలేదని చెప్పేసి తెలిసినటువంటి నేపథ్యంలో దీని మీద ప్రతి ఒక్కరి నుంచి కూడా ఆగ్రహం వ్యక్తమవుతోంది. హోటల్లో బిల్లులు, అంటే ఏదైనా వస్తువు కావచ్చు, అంతేకాకుండా సేవలు కావచ్చు, ఈ రెండింటికి సంబంధించి అక్కడ వినియోగించుకుంటే అక్కడ వినియోగదారుల
నుంచి అయితే ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. చివరికి గోల్డ్ షాప్కి వెళ్ళినా సరే గోల్డ్ షాప్లో కూడా GST తోటి వాళ్ళు ఆ బంగారానికి సంబంధించి ఏదైతే బంగారం ఉంటుందో బంగారం కొనుగోలు చేసామో కొనుగోలు చేసినటువంటి మొత్తానికే కాకుండా తరుగు కూలీ పేరుతోటి వేసేటటువంటి అందులో వేసే పర్సంటేజ్ ఆఫ్ గోల్డ్ కూడా వీళ్ళు ఈ GSTని వసూలు చేస్తున్నారు. ఆ GSTని అక్కడ లెక్కలో చూపించకుండా ఎగ్గొట్టి మొత్తం కూడా GSTని చెల్లించకుండా చర్యలు తీసుకున్న పరిస్థితి. అంతేకాకుండా కొన్ని కంపెనీలు అయితే వాళ్ళకి 18% వరకు కూడా ఇవి ఉంటే అంటే GST చెల్లించాల్సి ఉంటే దాంట్లో కేవలం 2.5 అంటే 5% GSTని చెల్లిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. సో ఈ విధంగా ప్రజల నుంచి వినియోగదారుల నుంచి అయితే పెద్ద మొత్తంలో GST రూపంలో వసూలు చేస్తూ ఉన్నటువంటి ఈ వ్యాపార సంస్థలన్నీ కూడా అంత మొత్తంలో చెల్లించకుండా కొన్ని సంస్థలు అయితే కొంత మొత్తం చెల్లిస్తున్నాయి, మరికొన్ని అయితే కనీసం చెల్లించట్లేదు అని చెప్పేసి కూడా తేలినటువంటి పరిస్థితి. సో ఈ విధంగా ఒక ఆంధ్రప్రదేశ్లోనే 1040 కోట్లు ఉంటే దేశవ్యాప్తంగా దాదాపు 2,10,000 కోట్ల రూపాయల వరకు కూడా దీనికి సంబంధించినటువంటి చెల్లింపులు జరగలేదు అనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. సో మొత్తానికైతే ఈ వ్యాపారస్తులు చేస్తూ ఉన్నటువంటి ఈ మాయా మోసం ఏదైతే ఉందో దీని మీద జాగ్రత్తగా ఉండాలి. అంతేకాకుండా వాళ్ళు ఎంత GST వసూలు చేస్తున్నారు అనేటువంటి దాని మీద కూడా ఎప్పటికప్పుడు వినియోగదారులు జాగరూకతగా ఉండాలి అని చెప్పేసి GST కమిషన్ కూడా చెప్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కంపెనీలన్నింటిలో కూడా 2 దఫాలుగా ఆడిట్ నిర్వహించాం. అందులో ఇంకా దాదాపు 300 కంపెనీలకు 300 వ్యాపార సంస్థలకు సంబంధించి ఇంకా ఆడిట్ జరగాల్సి ఉంది. సో అది జరిగితే ఎంత మొత్తం ఇంకా రావాల్సి ఉంది అనేటువంటి వివరాలు తెలిసేటువంటి అవకాశం ఉందని చెప్పేసి CGSTకి సంబంధించినటువంటి కమిషనర్ ఆనంద్ కుమార్ చెప్పినటువంటి పరిస్థితి. సో ఆయన చెప్పినటువంటి లెక్కలను బట్టి చూస్తుంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా వ్యాపారస్తులు వినియోగదారు నుంచి వసూలు చేసినటువంటి డబ్బుని కేంద్ర ప్రభుత్వం కట్టకుండా మోసం చేస్తున్నది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తోంది. థ్యాంక్ యూ రాజు. మన ప్రధానమంత్రి గారు మనకు చాలా సందర్భాల్లో సందేశం ఇస్తున్నారు, ఆ విధంగా కృషి చేస్తున్నారు. మన భారత ఆర్థిక వ్యవస్థని 3వ స్థానంలో తీసుకువెళ్ళాలని బై 2029. 3వ స్థానంలోకి వెళ్ళాలంటే ఈ GST చట్టం అనేది ఆయుపట్టు చాలా కీలకం. ఎందుకంటే ఈ ఏదైతే మనం గూడ్స్ ప్రొడ్యూస్ చేస్తున్నామో అవి ప్రపంచ మార్కెట్ నుంచి వచ్చే వస్తువులతో కూడా కంపీట్ చేయగల స్థితిలో ఉంటే అదే వోకల్ ఫర్ లోకల్, అదే మేక్ ఇన్ ఇండియా. GSTలో ఎవరు కూడా పారిశ్రామికవేత్తలైతేనేమి ఈ సేవారంగంలో ఉన్న వాళ్ళ జేబులో నుంచి ఎవరు డబ్బులు కట్టరు. మనం కట్టిన డబ్బులనే వాళ్ళు ప్రభుత్వానికి జమ చేయాల్సి ఉంటుంది. ఈ 2,676 కోట్లు పన్ను కట్టవలసిందిగా గుర్తించారు. అయితే రికవరీ మాత్రము 72 కోట్లు మాత్రమే జరిగింది. సో మిగిలిన వాటికి రికవరీ చేయడానికి వాళ్ళతో పర్సూ చేయడం జరుగుతుంది, లేదంటే నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. నోటీస్ అంటే వాళ్ళకి ఏదైతే వ్యూ పాయింట్ ఉందో మాకు వ్యూ పాయింట్ ఉందో వాళ్ళు విభేదిస్తే దాన్ని నోటీస్ ఇచ్చి ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ఫాలో అయ్యి దానికి ఆర్డర్ పాస్ చేస్తారు. అది ఆర్డర్ కూడా అపీలబుల్. అది 1,200 వస్తువులు, 500 సేవలు, వీటి మీద GST పన్ను మనం కడుతూనే ఉన్నాము. మనం కడుతున్నాము. కట్టవలసిన వాళ్ళు ఎవరికైతే మన రెస్టారెంట్లో దోశ ఇడ్లీ ఇచ్చినామో, అలానే జిమ్కి వెళ్ళి వాడికి ఇచ్చినాము, మొబైల్ కొంటూ ఇచ్చినాము, రీఛార్జ్ చేసుకుంటూ ఇచ్చినాము, మనం కట్టిన పన్ను అతను నెక్స్ట్ మంత్ 29 కట్టాలా 370. ఈ 370 చేస్తే 1,040 కోట్లు ఈ సంవత్సరం. లాస్ట్ ఇయర్ ఎంతండి? 133.5 కోట్లు. ఈ సంవత్సరం జూలై వరకునే 1,040 కోట్లు డిటెక్షన్ వచ్చింది. రికవరీ కూడా 105 కోట్లు వచ్చింది. లాస్ట్ ఇయర్ అయితే 15.5 కోట్లే రికవరీ జూలై వరకు. ఇప్పుడు 108 కోట్లు వచ్చింది. ఇంకా చేయాల్సిన యూనిట్స్ ఎన్ని ఉన్నాయండి? 532. ఈ 532 యూనిట్స్ చేస్తే మా ఆదాయం ఇంకా పెరగడానికి అవకాశం ఉంది. GST ఆడిట్ విభాగం ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే ఈ 3 GST కమిషనరేట్స్ ఏవైతే ఉన్నాయో, ముదుర్లలో కొంతమంది మహాముదుర్లుంటారు. తిమ్మిని బమ్మిని చేయడంలో అలాంటి వారు సిద్ధహస్తులు. అందరి దారి వేరు, మా దారి రహదారి అన్నట్లుగా వ్యవహరిస్తుంటారు ఈ మహాముదుర్లు. అనేక వ్యాపారాలు చేసుకుంటూ లక్షలు కోట్లు సంపాదిస్తున్న కొంతమంది వ్యాపారులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కట్టాల్సిన GSTని మాత్రం కట్టడం లేదు. మమ్మల్ని ఎవరు అడుగుతారు, ఆ అడిగే దమ్ము ధైర్యం ఎవరికి ఉంటుందన్న అహంకారంతో విర్రవీగిపోతుంటారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ టీవీ రావు అందిస్తారు. టీవీ రావు, చెప్పండి. ఒక్క ఆర్థిక సంవత్సరంలో చూస్తే దాదాపు 1000 కోట్లకు పైగా GST డబ్బులనైతే ఎగ్గొట్టిన దాఖలాలను చూస్తున్నాం. మరి ఇటువంటి కేసెస్లో ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది అని అనుకోవచ్చంటారు? మాధురి, ఈ GSTలు అనేటటువంటివి ఆర్థిక పరిపుష్టికి ఒక నాందిగా ప్రభుత్వాలు దీన్ని నిర్ణయించాయి. మరి దీని ప్రకారంగా మనం ఆలోచిస్తే ప్రధానంగా ఇక్కడ ఉండేటటువంటి అంశాల్లో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం
రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం ఈ రెండింటికి కలిపి ఇక్కడ ఏదైతే వ్యాపారులు వసూలు చేసేటటువంటి జిఎస్టీ అంశాలు ఇవి మొత్తం కూడా ఈ జిఎస్టీని కట్టాల్సిన ఏదో చేరాల్సిన చోటుకి చేరడం లేదనేటటువంటిది ఈ మధ్య ఒక జిఎస్టీ కమిషనర్ అనౌన్స్ చేశారు. మరి ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఈ బకాయిలుగా మిగిలిపోతున్నాయి. వీటిని భారీ ఎత్తున కట్టి ఏదైతే ప్రభుత్వానికి ఆదాయ మార్గాలుగా ఉండాల్సిన చోట అలా ఉండటం లేదనేటటువంటిది ప్రధానంగా ప్రస్తావించారు. మరి ఇందులో ఇక్కడ చెప్పుకునేది ఏంటంటే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము అలాగే కేంద్ర ప్రభుత్వం ఈ రెండింటికి సంబంధించినటువంటి బకాయి ఏదైతే జిఎస్టీలకు ఏదైతే కస్టమర్ల దగ్గర నుంచి వసూలు చేయడం, కస్టమర్ల దగ్గర వసూలు చేసినటువంటి మొత్తాన్ని కట్టాల్సిన దగ్గర జిఎస్టీ కార్యాలయాల్లో చెల్లించాల్సినటువంటి చెల్లింపుల్లో చాలా తారతమ్యం ఉంది. మరి ఈ తారతమ్యాన్ని కానీ చూసినట్టయితే ఏదైతే ప్రజల జేబులు కస్టమర్ల జేబులు కొల్లగొడుతున్నటువంటి వ్యాపారులు అలాగే జిఎస్టీ కళ్ళు కప్పుతున్నారు అనేటటువంటిది ఇక్కడ ప్రధానంగా వినిపిస్తోంది. మరి దీనికి సంబంధించి ఇక ముందు కఠిన చర్యలు తీసుకోవాలంటే కనుక ఏదైతే ఇప్పుడు ఈ నెలలో జిఎస్టీ చెల్లించిన తర్వాత వ్యాపారుల దగ్గర ఆ మొత్తాన్ని అలాగనే ఉంచుకోవడం, ఈ మొత్తంతో మళ్ళీ తిరిగి వ్యాపారాలు చేసుకుంటున్నారు. కానీ వేల కొద్ది జిఎస్టీ డబ్బుల్ని మొత్తం కూడా కట్టకుండా వీళ్ళు ఎగవేతకు పాల్పడుతున్నారు అనేటటువంటిది ఇక్కడ ప్రధాన అంశం. అంతేకాకుండా ఒక వ్యాపారస్తుడు జిఎస్టీ ఏదైతే కంపెనీకి కట్టాల్సినటువంటి జిఎస్టీ అట్లానే పేరబెట్టేసేసి మరి కొంతకాలం తర్వాత తన వ్యాపారంలో దివాళా తీసేయని చెప్పేసి వ్యాపారం ఎత్తేసేయటం, ఆ జిఎస్టీ టిన్ నంబర్ను కూడా తీసేసేయటం, ఇవన్నీ జరిగినప్పుడు ఖచ్చితంగా ఏదైతే జిఎస్టీ రూపంలో కొన్ని కోట్ల రూపాయలు కట్టాల్సినటువంటి వ్యాపారస్తులు కూడా మనకి ఉన్నారు. మరి ఈ వ్యాపారస్తులు పెద్ద ఎత్తున కట్టాల్సినటువంటి వారందరూ కూడా తర్వాత రోజుల్లో ఐపీ పెట్టడం, అటువంటి సందర్భంలో భారీ ఎత్తున ఈ ప్రజాసొమ్ము జిఎస్టీ ఆ తర్వాత జిఎస్టీ కేసులు అవన్నీ కూడా తర్వాత నడిచేటటువంటి తంతు. మరి ఇటువంటి వ్యవహారాలు జరిగినప్పుడు ప్రభుత్వానికి భారీగా నష్టం చేకూరుతుందనేటటువంటిది ఇక్కడ గుర్తించాల్సిన అంశం. ప్రతి పెట్రోల్ పంపు దగ్గర కానీ ఎక్కడ హోటల్స్లో కానీ ఎక్కడైనా కూడా వ్యాపార కూడళ్లలో ఎక్కడికి వెళ్ళినా కూడా స్టేట్ జిఎస్టీ అలాగే సెంట్రల్ జిఎస్టీ ఈ రెండు కూడా ఖచ్చితంగా మన బిల్స్ మీద కనిపిస్తుంటాయి. మరి అంతేకాకుండా కొన్ని మాల్స్లోకి వెళితే కనుక కూరగాయలు కూడా కొన్ని ఈ మధ్య సూపర్ మార్కెట్లో అమ్ముతున్నటువంటి పరిస్థితి. మరి మొత్తం అన్నికి సంబంధించి ఒక బిల్లు మీద జిఎస్టీ వేయడం జరుగుతుంది. ఆ బిల్లులో కూడా ఏదైతే వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించి ఎక్కడ కూడా బిల్స్ అనేటటువంటి ఉండవు. మరి ఈ ఏది జిఎస్టీలు కానీ స్టేట్ జిఎస్టీ కానీ సెంట్రల్ జిఎస్టీ కానీ ఇవేమీ ఉండేటటువంటి పరిస్థితి లేదు. మరి ఇటువంటి నేపథ్యంలో ఇక్కడ సూపర్ మార్కెట్లో టోటల్ బిల్ మీద జిఎస్టీలు వేయడం, మరి ఇవన్నీ చూస్తే ఇంటర్నల్గా వ్యవసాయ ఉత్పత్తులపై కూడా జిఎస్టీలు వేయడం జరుగుతుంది. మరి ఇవన్నీ కూడా ఇంత శ్రద్ధగా కస్టమర్ల దగ్గర నుంచి బిల్లులు వసూలు చేసేటటువంటి ఏదైతే వ్యాపారులు వీళ్ళు పెద్ద మహాముదురులుగా మారిపోయి అమౌంట్లు మొత్తం కూడా దగ్గర పెట్టేసేసుకొని ఏదైతే జిఎస్టీ సంస్థలకు కట్టాల్సినటువంటి మొత్తాన్ని కూడా ఎక్కడ కట్టడం లేదు. అదే అటువంటి సందర్భంలో రాష్ట్రాలకు ఆదుకోవాల్సినటువంటి సందర్భంలో ఏదైతే కేంద్రాలు ఏదైతే రాష్ట్రాల నుంచి రావాల్సినటువంటి జిఎస్టీ బకాయిల్ని చూపించి అవి తప్పించుకునేటటువంటి కార్యాచరణకు వీళ్ళు ఇక్కడ శ్రీకారం చుడుతున్నటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలో జిఎస్టీ అనేటటువంటిది ఇప్పుడు ఎంతగా పేరుకుపోతుంది, రాష్ట్రం నుంచి కానీ కేంద్రం నుంచి కానీ ఈ మొత్తం కూడా రాష్ట్రాల పరిధిలో ఉండేటటువంటి ఒక వ్యాపారుల గుప్పెట్లో వాళ్ళ జేబుల్లో పెట్టుకొని ఒక జిఎస్టీతో ఒక గేమ్స్ ఆడుతున్నారా అనేటటువంటిది ఇక్కడ అర్థమవుతుంది. అందుకే వ్యాపారులు చాలా మహాముదుర్స్ అనేటటువంటి దాన్ని ఇక్కడ మనం ప్రధానంగా ప్రస్తావించాల్సి వస్తోంది. మాధురి. రైట్, థ్యాంక్ యూ టీవీరావు. వ్యాపారుల్లో మహాముదుర్లు తయారవుతున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, చెప్పండి, ఒక్క సంవత్సరంలోనే చూస్తే 1000 కోట్లకు పైగా జిఎస్టీ ప్రజలు ఏదైతే కట్టారో జిఎస్టీ ఆ సొమ్మును సంస్థలకు కట్టకుండా కూడా ఎగ్గొడుతున్న వ్యాపారులను అయితే మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి ఎలాగైనా జిఎస్టీని వసూలు చేయాలని సెంట్రల్ జిఎస్టీ అధికారులు అయితే ప్లాన్ ఆఫ్ యాక్షన్ అయితే సిద్ధం చేస్తున్నారంటున్నారు. అంటే ఎటువంటి ప్లాన్ ని వారు రూపకల్పన చేస్తున్నారు? దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి?
ప్రధానమంత్రి గారు మనకు చాలా సందర్భాల్లో సందేశం ఇస్తున్నారు, ఆ విధంగా కృషి చేస్తున్నారు. మన భారత ఆర్థిక వ్యవస్థని 3వ స్థానంలో తీసుకువెళ్ళాలని బై 2029. 3వ స్థానంలోకి వెళ్ళాలంటే ఈ జిఎస్టీ చట్టం అనేది ఆయుపట్టు చాలా కీలకం. ఎందుకంటే ఈ ఏదైతే మనం గూడ్స్ ప్రొడ్యూస్ చేస్తున్నామో అవి ప్రపంచ మార్కెట్ నుంచి వచ్చే వస్తువులతో కూడా కంపీట్ చేయగల స్థితిలో ఉంటే అదే వోకల్ ఫర్ లోకల్, అదే మేక్ ఇన్ ఇండియా. జిఎస్టీలో ఎవరు కూడా పారిశ్రామికవేత్తలైతేనేమి ఈ సేవారంగంలో ఉన్న వాళ్ళ జేబులో నుంచి ఎవరు డబ్బులు కట్టరు. మనం కట్టిన డబ్బులనే వాళ్ళు ప్రభుత్వానికి జమ చేయాల్సి ఉంటుంది. ఈ 2676 కోట్లు పన్ను కట్టవలసిందిగా గుర్తించారు. అయితే రికవరీ మాత్రము 72 కోట్లు మాత్రమే జరిగింది. సో మిగిలిన వాటికి రికవరీ చేయడానికి వాళ్ళతో పర్సూ చేయడం జరుగుతుంది, లేదంటే నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. నోటీస్ అంటే వాళ్ళకి ఏదైతే వ్యూ పాయింట్ ఉందో, మాకు వ్యూ పాయింట్ ఉందో వాళ్ళు విభేదిస్తే దాన్ని నోటీస్ ఇచ్చి ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ఫాలో అయ్యి దానికి ఆర్డర్ పాస్ చేస్తారు. అది ఆర్డర్ కూడా అపీలబుల్. అది 1200 వస్తువులు, 500 సేవలు, వీటి మీద జిఎస్టీ పన్ను మనం కడుతూనే ఉన్నాము. మనం కడుతున్నాము, కట్టవలసిన వాళ్ళు ఎవరికైతే మన రెస్టారెంట్లో దోశ ఇడ్లీ ఇచ్చినామో, అలానే జిమ్కి వెళ్ళి వాడికి ఇచ్చినాము, మొబైల్ కొంటూ ఇచ్చినాము, రీఛార్జ్ చేసుకుంటూ ఇచ్చినాము, మనం కట్టిన పన్ను అతను నెక్స్ట్ మంత్ 29 కట్టాలా 370. ఈ 370 చేస్తే 1040 కోట్లు ఈ సంవత్సరం. లాస్ట్ ఇయర్ ఎంతండి? 133.5 కోట్లు. ఈ సంవత్సరం జూలై వరకునే 1040 కోట్లు డిటెక్షన్ వచ్చింది. రికవరీ కూడా 105 కోట్లు వచ్చింది. లాస్ట్ ఇయర్ అయితే 15.5 కోట్లే రికవరీ జూలై వరకు. ఇప్పుడు 108 కోట్లు వచ్చింది. ఇంకా చేయాల్సిన యూనిట్స్ ఎన్ని ఉన్నాయండి? 532. ఈ 532 యూనిట్స్ చేస్తే మా ఆదాయం ఇంకా పెరగడానికి అవకాశం ఉంది. జిఎస్టీ ఆడిట్ విభాగం ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే ఈ 3 జిఎస్టీ కమిషనరేట్స్ ఏవైతే ఉన్నాయో తిరుపతి,